వచ్చిన వారందరికీ, పెద్దలకు, మరి దైవ సేవకులకు అందరికీ వందనాలు. కుటుంబీకులకు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. 1995లో అంకులు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అంకుల్తో నాకున్న అనేక విషయాల్లో కంటే కూడా ఒక చిన్న విషయం చెప్పి గుర్తు చేస్తా. 4 కుమారుల వివాహాలు అంకుల్ ఆధ్వర్యంలోనే ఆయన కుమారుల వివాహాలు చేశారు. అయితే నన్ను కూడా ఒక కుమారునిగా భావించుకొని నా వివాహ ఏర్పాటు, అమ్మాయిని చూడడం అంతా కూడా అంకుల్ ద్వారానే జరిగాను. ఎక్కడ పోయినా అయ్యా వెల్దుర్తిలో సేవకుడు ఉన్నాడు, సంఘాలు స్థాపించినాడు, వివాహం కాలేదు, మీ అమ్మాయిలు ఎవరన్నా ఉన్నారా సంఘంలో అని చెప్పి అడిగేవాడు. ఒకసారి నందికొట్కూరులో ఏఎస్రావు గారని ఆయన అడిగితే మా అమ్మాయిని ఇస్తాం సార్ ఆశీర్వాదానికి అని చెప్పి. ఆ తర్వాత దేవదానం సార్ ఇద్దరు మాట్లాడి, అయ్యా అమ్మాయి ఉంది, మీరు పెళ్ళి చేసుకుంటారా అంటే చేసుకుంటాం. ఆ తర్వాత వివాహం ప్రారంభం నుంచి ముగింపు వరకు పిలుపంకులే నా వివాహానికి పెద్దగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు. వివాహం అనంతరం కూడా ఇంట్లో కుమారునిలాగా ఇంట్లో ఉంచుకొని నా భార్యను ఇద్దరిని ఒక 3-4 రోజులు ఉంచుకొని, అప్పుడు అంకుల్ వాళ్ళకి సుమో స్పేసియా కొత్తది ఉండింది. సాయంకాలం కానీ ఏదో ఒక ఊరికి సువార్త తీసుకువెళ్ళేవాడు. అక్కడ నుంచి వివాహం అయినప్పటి నుంచి కూడా ఆ రోజు నుంచి నన్ను ఒక కుమారుడుగానే ఇప్పటి వరకు కూడా చూస్తూ వచ్చాడు. కడపలో 1999లో బైబిల్ క్లాస్ ప్రారంభించినప్పుడు అంకులే నన్ను ఎంకరేజ్ చేసి, నువ్వు కడపకు ఆశీర్వాదం అని. పాల్గోపాల్ నేను కడప క్లాసులో ఒక 1 month ఉన్నాం. ఆ తర్వాత వరప్రసాద్ రెడ్డి అంకుల్ కూడా కర్నూలులో కృష్ణనగర్లో బైబిల్ క్లాస్ పెట్టినప్పుడు ఆ క్లాస్కి కూడా నన్ను బలపరిచి నన్ను ఎంకరేజ్ చేసినాడు, సేవలో ప్రోత్సహించినాడు. నా వివాహ బాధ్యతలు తీసుకున్నాడు, వివాహం చేశాడు. తర్వాత రామలింగారెడ్డి సారు, దేవదానం సారు, ఫిలిప్ సారు వీళ్ళంతా కూడా వెల్దుర్తి ప్రాంతంలో నేను జరిగించిన సేవ, అసెంబ్లీస్ అన్నిటినీ చూశారు, పరిచర్యను ప్రోత్సహించారు. తర్వాత నేను 2006లో కర్నూలుకు వచ్చి కల్లూరులో సంఘం స్థాపించినప్పుడు అప్పటి నుంచి తర్వాత 2019లో కర్నూలు అసెంబ్లీలో, మా అసెంబ్లీలో 4 సంవత్సరాలు కుటుంబ సమేతంగా మా సంఘంలో ఉన్నారు. కరోనా టైం అంతా 2019 నుంచి 2023 వరకు కర్నూలు అసెంబ్లీలో, మా కల్లూరు అసెంబ్లీలోనే ఉన్నారు. తర్వాత అనారోగ్య పరిస్థితిని బట్టి ఆశీర్వాదం నేను అంత దూరం రాలేము అని డ్రాప్ అయ్యారు. తర్వాత మా అసెంబ్లీలో ఒక ఆనవాయితీ ఏంటిదంటే, ప్రతి సంవత్సరం అన్ని అసెంబ్లీస్ కలిసి ఒక మండలం ఎన్నుకొని సువార్త ప్రకటిస్తాం. దాదాపుగా ఒక 15 వెహికల్స్ తీసుకొని సువార్త ప్రకటించడం. అందులో అంకుల్ కూడా చాలా మండలాలకు సువార్తకు వచ్చాడు. ఆ సంఘాల్లో మన రీసెంట్గా ఫిబ్రవరిలో కూడా ఒక మండలం అంకుల్ ద్వారా ప్రార్థన చేసుకొని మండలాలు దాదాపుగా 41 మండలము సువార్త ప్రకటించడంలో అంకుల్ ప్రోత్సాహం ఎంతో ఉంది. కాబట్టి నన్ను వారిలో 4 కుమారులు నన్ను ఒక కుమారునిగా మరి ఎంచుకొని ప్రోత్సహించాడు. ఆనాటి నుంచి చనిపోయే వరకు కూడా ఫోన్ చేసి మాట్లాడేవాడు. సీరియస్గా ఉన్నప్పుడు ప్రార్థన చేయ ఆశీర్వాదం అని చెప్పేవాడు. ఒకసారి భయపడి నేను బెంగళూరుకి వెళ్తున్నాను, ఆశీర్వాదం ఒకసారి నిన్ను చూడాలని ఉన్నాను, బైపాస్కి రా అన్నాడు. బైపాస్కి వచ్చినప్పుడు చూస్తేనే కన్నీళ్ళు గార్చినాడు. అంటే ఒక కుమారుల్లో నన్ను కూడా ఒక కుమారునిగా భావించుకొని అంతగా ప్రేమించాను. వినోద్ అన్న కానీ, ఆనంద్ అన్న కానీ, క్లెమెంట్ అన్న కానీ, సునీల్ అన్న కానీ సేమ్ అదే మా కుటుంబంలో ఒకడు అన్నట్లుగా భావించుకున్నారు. ఈ రోజుల్లో నేను సేవలో ఉన్నానంటే ఒక విధంగా అంకుల్ వాళ్ళ కుటుంబం ఎంతో ప్రోత్సాహకరంగా నాకు ఉంది. అలాంటి పెద్దలు కూడా ఉన్నారు. మరి మీరందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. ఈ కుటుంబంతో నాకున్న చిన్న సహవాసాన్ని నేను పంచుకోగలిగిన దేవుడు తన మాటలు దీవించిన క్రిస్టఫర్ గారు